ఆ డబ్బు మీ ద్వారా అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రకంగా స్కీమ్స్ మేము ఆ రకంగా మేము సద్వినియోగం చేస్తూ ఉన్నాం. కానీ మహిళలకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా చాలా మంది ఇప్పుడు మొట్టమొదటి గ్రూప్ లీడర్స్ తో నేను ఇక్కడే మీటింగ్ పెట్టాను. ఆ రోజు చెప్పాను, ఆ రోజు అడిగితే ఏమన్నారు, మాకు 70 నుంచి 80 గ్రూపులు మాత్రమే ఉన్నాయని చెప్పారు ఇక్కడ పంజగుట్ట డివిజన్ లో. ఇక్కడ ఉన్నటువంటి మానయ్య గారికి నేను చెప్పాను, మానయ్య గారు, సుధాంశు గారు, మీరు ఏం చేస్తారో తెలియదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ గ్రూప్స్ మనకు రావాలి. ఆ గ్రూప్స్ ఇందులో మెంబర్స్ కావాలి. ఆ మెంబర్స్ కి ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే మేము ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, నేను మీ శాసనసభ్యుడిగా మా వంతు సహకారం మేము అందిస్తాము. ఆ రకంగా గ్రూప్లను కొత్త గ్రూప్లను ఫామ్ చేయమని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇంకా 30 గ్రూపులు చేశారు. దీనికి నేను రాజు యాదవ్ గారిని, మానయ్య గారిని, ఇక్కడ ఉన్నటువంటి యూసిడి అధికారులని, అదేవిధంగా మా కాంగ్రెస్ వార్డు కమిటీ సభ్యులందరినీ, మధురవేణి గారు గారి, సునీత గారు, రేణుక గారి, వీళ్ళందరినీ కూడా నేను హృదయ వెంకటలక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా శివపార్వతి గారిని హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి మహిళ ఇందులో భాగస్వాములు కావాలనేది మా యొక్క సంకల్పం, మా యొక్క విన్నపం కూడా. ఎందుకంటే దీంట్లో ఏవైతే స్కీమ్స్ లో మీకు డబ్బులు వస్తాయి ఉన్నాయో చాలా మంది